ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు విగ్రహారాధన చేయవచ్చా లేదా అన్నది మాట్లాడుకుందాం. ఎందుకు ఈ వీడియో చేస్తున్నా అంటే, సుగ్గుణ కరుణాకర్ అనే వ్యక్తి మత ఛాందస్వాది ఇంటర్వ్యూలో చెప్తున్నాడు, మేము దేవుడి విగ్రహాలు చేసుకొని వాటికి మంత్రోచ్చారణ చేసుకుంటూ ఒక జీవాన్ని కలిగించి వాటిని పూజిస్తే మీకేంటి వచ్చే నష్టము అని అక్కడ అతను సెలవిచ్చాడు. కాబట్టి ఆయన అడుగుతున్నాడు, విగ్రహారాధన చేస్తే మీకేంటి నొప్పి? మాకేమి నొప్పి లేదు, కానీ మేము సత్యాన్ని తెలుసుకొని సత్యాన్ని ఏం చెప్తుందో తెలుసుకొని సత్యం చెప్పిన ప్రకారం జీవించమని మేము చెప్తున్నాం. కాబట్టి విగ్రహారాధన చేయవద్దు అని చెప్తున్నాం. అయితే ఇప్పుడు వాడు చెప్పే లాజిక్ ఏంటంటే, ఇప్పుడు మేము జాతీయ జెండాకి సెల్యూట్ చేస్తాము, జాతీయ జెండాకి సెల్యూట్ చేస్తే దానికి మొక్కినట్టు కాదు, దాని వెనకున్న భావాన్ని ప్రజల్ని గౌరవిస్తున్నాము అని చెప్తున్నాడు. యాక్చువల్గా జాతీయ జెండాకి సెల్యూట్ చేస్తున్నామంటే మొక్కటం కాదు, కాకపోతే ఆ జాతీయ జెండాలో ఉన్న భావం ఏంటంటే హిందువులు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అందరూ కలిసి ఉంటారు, వాళ్ళందరినీ మేము గౌరవిస్తున్నాము అని అర్థం, సెల్యూట్ చేస్తున్నాం. అయితే కమ్ టు ది పాయింట్, ఇప్పుడు వాస్తవంగా అయితే వాళ్ళని గౌరవిస్తున్నారా లేదన్నది ఆ హిందూ సమాజానికే తెలుసు. నేను దాని గురించి ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. అయితే ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, విగ్రహారాధన చేయవచ్చా లేదా అన్నది మనం మాట్లాడుకుందాం. అయితే దేవుడు ఆత్మస్వరూపి అయిన దేవుడు. అద్వైతం కూడా అదే చెప్తుంది. అద్వైతం ఏం చెప్తుందంటే, ఈ సృష్టి మొత్తము ఒక బ్రహ్మ పదార్థం చేత నిర్మించబడింది, ఆ బ్రహ్మ పదార్థంలో నుంచే త్రిమూర్తులు వచ్చారని చెప్తుంది. అంతేగాని త్రిమూర్తులు దేవుళ్ళుగా కొలవటం మాత్రం ఈ అద్వైతం ఒప్పుకోదు. కాబట్టి అద్వైతం చెప్పేది ఏంటంటే, ఆ సృష్టి క్రమంలో ఆ శక్తిని ఆరాధించమని చెప్తుంది. ఇక్కడ ఆ శక్తిని వీళ్ళు ఆది పరాశక్తిగా కొలుస్తారు. ఆది పరాశక్తిని అప్పుడప్పుడు విష్ణువు కూడా వెళ్ళి అతనికి ఏదన్నా అవసరం ఉంటే ఆది పరాశక్తిని దగ్గర సహాయం తీసుకొని శక్తిని పొందుకొని ఆయన కార్యక్రమాలు ఆయన చేసుకుంటాడు. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, బైబిల్ ఏం చెప్తుందంటే, సృష్టి క్రమం నిర్మించక ముందు ఒక సర్వశక్తిమంతుడైన వ్యక్తి ఉండేవాడు. ఆయనకి నిరాకారుడు, ఆయనకి రూపమేమి లేదు, స్వరూపం లేదు. కాకపోతే ఆయన దగ్గర ఏముంటుందంటే వాక్యం ఉంటుంది, ఆ వాక్యం మాట ఉంటుంది. ఆ మాట ద్వారా ఈ సృష్టి క్రమాన్ని మొత్తాన్ని కలుగు చేశాడు అని చెప్తుంది. కాబట్టి అటువంటి సృష్టికర్తకి, నిరాకారుడైన వ్యక్తికి మనం ఒక రూపం ఇటువంటి ఆయన యొక్క ఒరిజినల్ షేప్ని మనము అవమానపరిచినట్లయితే, ఎందుకంటే ఆయన నిరాకారుడు, ఆయన ఆత్మస్వరూపి. కాబట్టి ఆత్మస్వరూపి అయిన దేవుడికి మనము ఏంటంటే ఒక ఆకారంగా ఇచ్చినట్లయితే అప్పుడు అదేమవుతుందంటే, ఏదైతే మనం బొమ్మ తయారు చేస్తున్నామో ఆ బొమ్మ యొక్క రూపమే ప్రతిబింబిస్తుంది, కానీ దేవుని యొక్క రూపాన్ని ఇక్కడ ప్రతిబింబించదు. కాబట్టి మనము ఏ వస్తువునైనాను, ఏ రూపాన్నైనాను చేసి దానిలో దేవుణ్ణి చూడకూడదు. దేవుడు ఆత్మస్వరూపి అయిన దేవుడు ఎలా అంటే నిరాకారుడు. కాబట్టి ఆ నిరాకారుడైన వ్యక్తిని అనంతంలో ఉంటాడు. ఈ అనంతంలో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఒక బొమ్మలోకి ఆపాదించి ఈయనే దేవుడు, ఈయనే ఇలాగే ఉంటాడు అనుకోవటం అది అంత మంచిది కాదేమని మేము తెలుసుకుంటున్నాం. కాబట్టి దేవుడు ఏం చెప్తాడంటే, బైబిల్ ఏం చెప్తుందంటే, సృష్టికర్త మాత్రమే ఆరాధనకి అర్హుడు అని చెప్తుంది. నిర్గమకాండం 20 అధ్యాయము 3-5 వచనాలు, నేను తప్ప వేరొక దేవుడిని మీరు చూసుకోకూడదు, ఎందుకంటే నేను సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి, నాకు ఏ రూపము లేదు, పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద ఉండే నీళ్ళ అందే కానీ దేని రూపమునైనాను చేసుకొని దానిలో నా రూపాన్ని మీరు వెతుక్కోవద్దు అని చెప్తాడు. ఇక్కడ దాని అర్థం అది. కాబట్టి ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఇప్పుడు మనం వాటర్ తీసుకున్నాం, వాటర్కి ఎటువంటి షేప్ లేదు, కానీ అది కానీ ఒక పాత్రలో పట్టినప్పుడు ఆ పాత్ర యొక్క రూపాన్ని వాటర్ అనేది చూపుతుంది. లేకపోతే అదేవిధంగా ఒక గ్యాస్ని కానీ తీసుకున్నట్లయితే, ఒక గ్యాస్ని ఒక కంటైనర్లో కానీ తీసుకున్నట్లయితే ఆ కంటైనర్ రూపాన్ని గ్యాస్ అనేది ఏమనేది చూపుతుంది. కాబట్టి అది ఒరిజినల్ రూపం కాదు. కంటైనర్ అని కానీ పాత్ర అనేది కానీ ఏది కూడా
ఆ ఒరిజినల్ రూపం కాదు. కాకపోతే ఏమవుతుందంటే మనము దేవుని తీసుకొచ్చి ఆ విగ్రహాల రూపంలో పెట్టినప్పుడు ఆ విగ్రహాల రూపానికి వచ్చేస్తారు. కాబట్టి ఆయన యొక్క రూపం అది కాదు అని దేవుడు చెప్పదలుచుకుంటున్నాడు. కాబట్టి మీరు దేని రూపాన్నైనా మీరు చేసుకోవద్దని నిర్గమకాండం 20:3-5 వచనాలు చెప్తున్నాడు. అదేవిధంగా దేవుడు ఆత్మ కనుక ఆయన్ని ఎవరైతే ఆరాధించాలనుకుంటున్నారో ఆయన్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని యోహాను సువార్త 4:24 వచనంలో చెప్తాడు. కాబట్టి మనము పర్టికులర్గా ఆయనకు ఒక రూపాన్ని మాత్రం ఆపాదించకూడదు. ఎందుకంటే ఆయన అనంతుడు, సర్వశక్తిమంతుడు, ఆత్మస్వరూపి అయిన దేవుడు. ఆయనకి నిరాకరుడైన దేవునికి మనం ఆ ఆకారాన్ని ఆపాదిస్తే అది ఆయన యొక్క రూపాన్ని మనకి చూపించదు, ఒరిజినల్ రూపాన్ని చూపించదు, దాని యొక్క రూపాన్ని మాత్రమే చూపిస్తుంది. కాబట్టి ఆ నిరాకరుడైన వ్యక్తికి ఒక రూపాన్ని మాత్రం ఇవ్వడానికి వీల్లేదు. ఇచ్చి దాన్ని దేవుడు అనుకొని, ఆ రూపానికి దేవుడు అనుకొని పేరు పెట్టుకొని దాన్ని ఆరాధిస్తే అది తప్పు అవుతుంది. అదే సృష్టికర్త చెప్తున్నాడు. ఆ సృష్టికర్తే చెప్తున్నాడు, నేను సృష్టిని తయారు చేసిన వ్యక్తిని, కాబట్టి ఆరాధనకు నేను మాత్రమే అర్హుడిని చెప్తాడు. ఎక్కడ చెప్తాడంటే యెషయా గ్రంథం 42:13 వచనంలో చెప్తాడు, నేను యెహోవాను, నా నామము, నా పేరు ఇది, నా యొక్క మహిమను మరి దేనికి ఇవ్వను అని దేవుడు సెలవిస్తున్నాడు. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే దేవుడు విగ్రహారాధన అనేది దేవుడి నుంచి మనల్ని దూరం చేస్తుంది. అంటే ఒక మనిషిని తీసుకొచ్చి దేవుని స్థానంలో పెట్టి, అంటే ఒక మనిషికి విగ్రహ రూపం తీసుకొచ్చి అది దేవుని స్థానంలో పెట్టి ఆయన్ని ఆరాధిస్తుంటే అప్పుడేమవుతున్నట్టు మనిషి దేవుని స్థానంలో మనిషి వస్తాడు. కాబట్టి ఆ మనిషిని ఆరాధిస్తున్నట్టు ఉంటుంది. కాబట్టి దేవుణ్ణి ఆరాధించడం కాదు. కాబట్టి మనం ఏదైనా సరే దేవుణ్ణి ఆరాధించాలనుకున్నప్పుడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుకోవాలి. మన పూర్ణ ఆత్మతోనూ పూర్ణ హృదయంతోనూ ఆరాధించాలి. అదే బైబిల్ చెప్తుంది. విగ్రహారాధన చేయకూడదు. చేస్తే అది దేవుని యొక్క రూపాన్ని ప్రతిబింబించదు అని ఇక్కడ సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, విగ్రహారాధన హిందువుల దృష్టిలో వాళ్ళు ఏమని చెప్తారంటే, మేము దేవుని స్వరూపాన్ని తెచ్చుకొని ఒక రూపం చేసుకొని దేవుడు చేసిన మంచి పనులు ఆ విగ్రహం చూసినప్పుడు మేము గుర్తుకు తెచ్చుకుంటామని చెప్తారు. గుర్తుకు తెచ్చుకోవడానికి దేవుడు చెప్పిన మాటలు మీ మనసుల్లో ఉంటే చాలు, కానీ విగ్రహం చూసి తెచ్చుకుంటామంటే అది అంత ఆమోదయోగ్యమైన విషయం కాదని మా అభిప్రాయం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైనా అన్యజనులారా, దేవుణ్ణి ఎరగని అన్యజనులారా, విగ్రహారాధన చెయ్యకూడదు. ఎందుకంటే అద్వైతం ఏం చెప్తుంది, బైబిల్ ఏం చెప్తుందంటే ఈ సృష్టిని సృజించిన వ్యక్తి ఒక నిరాకారుడు, ఆత్మస్వరూపి, ఆయన సర్వశక్తిమంతుడు. కాబట్టి ఆయన నుంచి సమస్తమును కలిగినాయి. కాబట్టి మనము ఎవరిని కూడా ఆయన స్థానంలోకి తీసుకొచ్చి పెట్టి ఆయనే ఈయన అనుకొని విగ్రహమే దేవుడు అనుకొని పూజించడం తప్పని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఎవరైనా సరే దేవుణ్ణి ఆరాధించాలనుకుంటే మీరు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని దేవుడు నా ద్వారా మీకు సెలవిస్తున్నారు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించును గాక. ఆమేన్.